సతీష్ మరణం ఎందుకు జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీదకి వచ్చేసింది. ఇప్పుడు క్రిమినల్స్ మర్చిపోయిన లాజిక్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ సతీష్ కుమార్ మరణంకి సంబంధించిన కేసు పరిష్కరిస్తే పరకామణి దొంగలకి జైలు శిక్ష పడు. ఎవరు చంపారు అనేది ఎస్టాబ్లిష్ చేస్తే, సతీష్ కుమార్ ప్రమాదవశాత్తు రైలు కింద పడిపోయాడా, లేదు భూమన కరుణాకర్ రెడ్డి చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తే, అంటే తన పేరు చెప్పమని వేధిస్తూ ఉంటే అతను ఆత్మహత్య చేసుకున్నాడా, లేదు అతన్ని గొడ్డలు పెట్టి నరికి చంపారా? ఈ మూడిట్లో ఏదో ఒకటి కరెక్ట్. దీన్ని బేతాళ కథ అంటారు. ఎందుకు అంటే, నువ్వు ఆత్మహత్య చేసుకున్నాడని నీకెట తెలుసు? వార్త వచ్చిన 5 నిమిషాల్లో మీడియా కాన్ఫరెన్స్ పెట్టి నువ్వు ఎట చెప్తావు? అంటే ఆ మరణం గురించి నీకు ముందరే తెలుసా? భూమన కరుణాకర్ రెడ్డి చెప్పింది బేతాళ కథ కదా. ఈ బేతాళ కథలో సతీష్ కుమార్ అనే వ్యక్తి పోలీసులు పిలిస్తే వచ్చి చెప్పటానికి రెడీగా ఉన్నాడు. ఆల్రెడీ ఒకసారి చెప్పాడు. రెండోసారి సుబ్బారెడ్డి పేరు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారు. అక్కర్లేదు, సుబ్బారెడ్డి పేరు చెప్పక్కర్లా, భూమన కరుణాకర్ రెడ్డి పేరు చెప్పక్కర్లా. ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఇది.